నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. సో బిగ్ బాస్ లేటెస్ట్ ప్రోమో అయితే మన దగ్గర ఉంది. అంతకంటే ముందు ఈసారి టైటిల్ విన్నర్ ఎవరు అవుతారని మీరు అనుకుంటున్నారో మీ ఒపీనియన్ ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. సో ప్రోమో డీటెయిల్స్ లోకి వెళ్ళిపోతే యాజ్ యూజువల్ గా నిన్న నామినేషన్ ఏదైతే జరిగిందో నిఖిల్ అయితే ఫస్ట్ ప్రేరణ అని నామినేట్ చేశాడు. ఎందుకంటే క్లాన్ లో ఉన్నప్పుడు నువ్వు డబుల్ స్టేట్ ఆఫ్ మైండ్ తో ఉంటున్నావు అని చెప్పేసి అన్నాడు. దానికి ప్రేరణ యాజ్ యూజువల్ గా డస్ట్బిన్ విషయమే కదా, దాని గురించేగా నువ్వు మాట్లాడుతుంది అని చెప్పేసి అనింది. నెక్స్ట్ వచ్చేసి నువ్వు చాలా కేర్లెస్ గా ఉన్నావు, ఇర్రెస్పాన్సిబుల్ గా ఉన్నావు అని చెప్పేసి నబీల్ అయితే పృథ్వీని అన్నాడు. పృథ్వీని వచ్చేసి అది అసలు రీజనే కాదు నామినేట్ చేయడానికి అని చెప్పేసి అన్నాడు. నెక్స్ట్ నైనిక అయితే నేను ఇక్కడ పర్సనాలిటీ డెవలప్ చేసుకోవడానికి అయితే రాలేదు, నైనిక అయితే ఐఎమ్ నాట్ హియర్ టు డెవలప్ మై పర్సనాలిటీ అని చెప్పేసి అంది. మాకు క్లారిటీ ఉంది, మేము ఏదో చేసుకున్నాము, అది మీకెందుకు అని చెప్పేసి ప్రేరణ అయితే అంది. నామినేషన్ ఎందుకు చేస్తున్నారో మీకు తెలియదు, అసలు రీజనే లేదు మీరు చేసిన నామినేషన్స్కి అని చెప్పేసి పృథ్వీ అయితే అన్నాడు. అండ్ అలాగే మనకంటే ముందు వెళ్ళాల్సిన వాళ్ళు చాలామంది ఉన్నారు, కానీ నిఖిల్ని నామినేషన్లో వేయడం అనేది నాకు ఎందుకో కరెక్ట్ అనిపించలేదు అని చెప్పేసి సోనియా అయితే అభయ్తో అంది. ఏదైతే అభయ్ నిఖిల్ని నామినేట్ చేశాడో. అండ్ అలాగే నెక్స్ట్ అయితే బిగ్ బాస్ నుంచి ఒక వాయిస్ వచ్చిందనమాట, ఫుడ్ ఐటమ్స్ అన్ని స్టోర్ రూమ్లో పెట్టేయాలి అని చెప్పేసి, మీ దగ్గర ఉన్న ఫుడ్ ఐటమ్స్ అన్ని స్టోర్ రూమ్లో పెట్టాలని చెప్పేసి బిగ్ బాస్ అయితే వాయిస్ ఇచ్చారు. సో అందరూ వాళ్ళ దగ్గర ఉన్న ఫుడ్ ఐటమ్స్ మొత్తం తీసుకెళ్ళి స్టోర్ రూమ్లో పెట్టారు. అండ్ నెక్స్ట్ అలాగే ఇంకొక వాయిస్ వచ్చింది, మీకు చాలా తక్కువ టైం ఉంది, మీరు ఏమేమి తినాలనుకుంటున్నారో ఇప్పుడే తినేసేయండి అని చెప్పేసి బిగ్ బాస్ అయితే చెప్పారు. సో అక్కడ ఉన్నవి అన్నీ ఏమేమి తినాలనుకుంటున్నారో ఫుడ్ ఐటమ్స్ కానీ, వాళ్ళకి ఏం తినాలనిపిస్తే చాక్లెట్స్ కానీ బిస్కెట్స్ కానీ ఏముంటాయి అయితే తినేస్తూ ఉన్నారు. ఇదన్నమాట లేటెస్ట్ ప్రోమో అప్డేట్ అయితే. సో మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.